నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కూటమి పాలనకు సంవత్సరం పూర్తి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంబరాలలో తెలుగు తమ్ముళ్లు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్న రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అంగరంగ వైభవంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు. అన్నా క్యాంటీన్లో ఒక నిర్దిష్ట సమయంలో నాణ్యమైన ఆహారం అందించండి. పలు ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులకు ఆదేశాలిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. చిత్తూరులో ఘాతుకం. కొడవలితో అతి కిరాతకంగా తండ్రిని నరికి చంపిన తనయుడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిందని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులు ఏపీ ప్రభుత్వం ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాబోయే 4 సంవత్సరాలలో సూపర్ 6 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆడబిడ్డ నిధి 15,000 రూపాయలు ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ రోజు పొద్దున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు యొక్క విశిష్టత మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద, మా యువ నాయకులు లోకేష్ బాబు గారి మీద, అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, అలాగే ఈ రాష్ట్రంలోని యావత్ పేదవారికి ఆ చంద్రబాబు నాయుడు గారి రూపంలో వెంకటేశ్వర స్వామి కరుణ వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తూ ఆ దేవుని కూడా ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయలు ఏదైతే ఆడబిడ్డ నిధి చెప్పారు దాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులు ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నారు. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నట్లు తిరుమల టీడీపీ నేతలు తెలిపారు. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా తిరుమల టీడీపీ నేతలు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ రాక్షస పాలన అంతమయ్యి రామరాజ్యం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిందని తెలిపారు. అందులో భాగంగా స్వామివారికి 2.5 కేజీల కర్పూరంతో పాటు 500 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందని తెలిపారు. నేడు తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు అందించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందడం చూసి కొందరు అక్కసుతో టీడీపీపై బురద జల్లడం హేయమైన చర్యని కొట్టిపారేశారు. మరో 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఉండాలని, అందుకు ఆ స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలని ప్రార్థించినట్టు వీరు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వెంకీ, సుద్దాల రాజు యాదవ్, శివ, విసు, మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు మేము కొబ్బరికాయలు కొట్టడం, స్వామివారికి ముక్కు చెల్లించుకోవడం ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు తొలగిపోవాలని చెప్పని ఆ రోజు ముక్కోవడం జరిగింది దేవుడికి. అదేవిధంగా భగవంతుడి దయ వల్ల ఆ రాక్షసుల పోవడం, రామరాజ్యం రావడం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం మా అందరికీ సంతోషం. ఈ రోజు ఆ భగవంతుడి దయ వల్ల రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
ఆయన గడిచిన ఒక్క సంవత్సరంలోనే ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడారు. అతను పథకాలు అమలు చేయడం లేదు అది ఇది అని చెప్పని. ఈరోజు ప్రతి ఒక్కరికి చంపపెట్టిగా అమ్మఒడి పథకం ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. 15,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్క పిల్లలకి. అదేవిధంగా రాష్ట్రం మొత్తం ప్రతి 6 పథకాలు కూడా అమలు చేస్తారని చెప్పని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. ఎవరైతే హేళనగా మాట్లాడారో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని, వాళ్ళందరూ కూడా వాళ్ళకి మనవాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా అర్జీ పెట్టుకొని వాళ్ళు కూడా 15,000 తీసుకోవచ్చు అని చెప్పని మా తెలుగు యువత తరఫున మేము అందరూ తెలియపరుస్తున్నాము. రాష్ట్రం మొత్తం గడిచిన ఒక్క సంవత్సరంలో ఎంత అభివృద్ధి చెందిందని చెప్పనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దాన్ని రాక్షస పాలనకి సంబంధించిన కొంతమంది సైకోలు అనేక విధాలుగా వక్రీకరించి మంచి జరుగుతున్నా కూడా దాన్ని చూసి ఓర్వలేకుండా చెడు ఏదో విధంగా ప్రభుత్వం మీద చెడు జరపాలి, చెడు ఉద్దేశంతో వాళ్ళ మీద బురద జల్లాలని చెప్పని అనేక విధాలుగా ప్రయత్నించారు. కానీ భగవంతుడి దయ వల్ల ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కాబట్టి మేము ఈరోజు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ముక్కు చెల్లించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం మేము ముక్కు చెల్లించుకుంటామని చెప్పని అందరికీ తెలియపరుస్తున్నాం. సీఎం గారు ప్రమాణ స్వీకారం రోజు జూన్ 12వ తేదీ ఆంధ్ర రాష్ట్రం శుభదినంగా ఈరోజు అందరికీ ఆనందంగా ఉంది. అదేవిధంగా జూన్ 4 రిజల్ట్ వచ్చింది. ఈరోజు ప్రమాణ స్వీకారం కాబట్టి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాబట్టి ఈరోజు శ్రీవారికి టెంకాయలు కూడా ముక్కు చెల్లించుకుంటున్నాం. 501 టెంకాయ, 2.5 కేజీ కర్పూరం. మన వెంకటేశ్వర స్వామికి కర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి 2.5 కేజీ కర్పూరం వెలిగించి, అదేవిధంగా డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం మా కాబోయే యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు రావాలని వెంకటేశ్వర కలిగ శ్రీనివాసుని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రం అంతా ఎదురు చూస్తాను ఈ రోజు ఎప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కి వస్తానని. ఎందుకంటే నారా లోకేష్ కంటే మన పాదయాత్ర యువకాలంలో కార్యకర్త కష్ట సుఖాలని చూసి కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తెలుగు యువతలందరూ మన నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సీఎం గారు రాజధానిలో బిజీ అయిపోయాడు. ఆ రాజధాని 3 ఏళ్ళ లోపల పూర్తి అవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఇంత రాజధాని లేదు కాబట్టి ఆ రాజధాని కూడా 3 ఏళ్ళ పూర్తి చేయాలని చెప్పి సీఎం గారికి ముక్కున్నాము. సీఎం గారు గవర్నమెంట్ బిజీలో ఉంటాడు. కార్యకర్త కష్ట సుఖాలు చూసుకోవడానికి నారా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలవరం కూడా పూర్తి అవ్వాలని చెప్పి ఈ రోజు చాలా శుభదినంగా వాళ్ళు ప్రకటిస్తారు. తల్లికి వందనం. ప్రతి ఇంటికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన అందరికి ఈ రోజు అందరి అకౌంట్ లో పడుతుంది, ఆడబిడ్డలకు అందరికీ. అదేవిధంగా కూటమంతా సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కలిగ దైవాల అందరూ తిరుమల తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కార్యకర్తలు, తెలుగు మహిళలంతా అందరూ వచ్చారు. ఈరోజు అందరూ చాలా ఆనందంగా టంకాలు కొడతారు. ఎందుకంటే మన రాక్షస పాలన పోయి మన మంచి పరిపాలన వచ్చింది, అందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా కొనసాగాలని, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కలిగ శ్రీనివాస రావాలని చెప్పి 10 ఏళ్ళు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు చూడాలని అనుకున్నాం. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం చేపట్టాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ ధర్మకర్తల మండలికి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుమల ఆలయంలో మహాలఘు దర్శనాన్ని రద్దు చేసి ప్రతి సామాన్య భక్తుడిని జయ విజయలను దాటి గర్భాలయంలోకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకి కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 2-3 నెలలుగా చూసినట్లయితే సుమారు యావరేజ్గా 75,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని నడక మార్గంలో కానీ అదేవిధంగా వాహనాల ద్వారా వచ్చి దర్శించుకుంటున్నారండి. దీనికి తగ్గట్టుగా తిరుమల కొండ మీద ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఉన్నతాధికారుల మీద ఉన్నారు. అందులో ప్రధానంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3వ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలి. ఎందుకంటే పివిఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి నాగిరెడ్డి చైర్మన్ గారి హయాంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 కేవలం 14,000 మంది సరిపోయేటట్లు ఆ రోజు నిర్మాణం చేపట్టారు. 1980లో ప్రారంభించి 1983లో అది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా రద్దీ పెరుగుతూ ఉందని చెప్పని 95 నుంచి రద్దీ విపరీతంగా పెరగడంతో 2000 సంవత్సరంలో తిరుమల కొండ మీద 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. దాని కారణంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎక్కడి నుంచైనా భక్తులు కొండపైకి చేరతానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉండి కొన్ని గంటల ఆలస్యమైనా కూడా స్వామివారిని సంతృప్తిగా దర్శించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రద్దీ 80,000 దాటుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరుమల కొండపై వైకుంఠం 3వ కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే నారాయణగిరి ప్రాంతంలో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్లంతా కూడా క్యూ లైన్లు పెంచుకుంటూ పోతున్నారు. ఎండకి ఇబ్బందులు పడుతూ వానకి తడుస్తూ సామాన్య భక్తులు, వయసు మళ్ళిన వాళ్ళు, పసిబిడ్డలు గంటల తరబడి క్యూ లైన్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీటీడీ వాళ్ళు అన్నప్రసాదాలు, పాలు అన్నీ ఇస్తున్నారు. కానీ అంత దూరం వాళ్ళ నడక మార్గంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వచ్చే లోపల పూర్తిగా అలసిపోతున్నారు. కాబట్టి నారాయణగిరి ప్రాంతంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3వ దాన్ని వెంటనే ప్రతిపాదించి ధర్మకర్తల మండలి చైర్మన్ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకొని ప్రకటించి టీటీడీ అధికారుల సమన్వయంతో వెంటనే ప్రారంభించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా 2వ అంశం, సామాన్య భక్తులకి పెద్దపీట అన్నారు. గతంలో సామాన్య భక్తులకి స్వామివారిని దూరం చేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య భక్తులకి దయచేసి టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ గారికి నేను ఒక స్థానికుడిగా, సామాన్య భక్తునిగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి సామాన్య భక్తుని కూడా మీరు జయ విజయలు దాటి లోపలికి అనుమతించండి స్వామివారి గర్భగుడిలోకి. ఈరోజు మహాలఘు అన్న పదాన్ని పూర్తిగా తిరుమల కొండ మీద రద్దు చేయండి. మహాలఘు దర్శనం కారణంగా వయసు మళ్ళిన వాళ్ళు అక్కడికి వచ్చి జయ విజయల కాడ త్వరగా పక్కకి నెట్టేయడంతో స్వామివారు ఎక్కడున్నారో కూడా కనపడలేని పరిస్థితుల్లో గోవిందా అంటూ వెళ్ళిపోతున్నారండి. ఇది చాలా బాధాకరం. అన్ని గంటల పాటు ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య భక్తులు నడిచొచ్చే వాళ్ళు, ముడుపులతో వచ్చే వాళ్ళకి కనీసం జయ విజయులు దాటి లోపలికి అనుమతించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 2 అంశాలను కూడా టీటీడీ ధర్మకర్తల మండలిలో రాబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో చైర్మన్ గారు నిర్ణయం తీసుకొని ప్రకటించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. తిరుపతి నగరాభివృద్ధి ధ్యేయంగా పాలనలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముందడుగు వేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ అన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తిరుపతి ప్రెస్ క్లబ్ జనసేన పార్టీ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమలో తిరుపతి చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు భారీ మెజారిటీతో గెలిపించిన తిరుపతి ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, ముఖ్యంగా ఎమ్మెల్యే అయినప్పటి నుండి తిరుపతి ప్రశాంతంగా ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు ఎక్కువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఎటువంటి రౌడీజం, భూ కబ్జాలు లేకుండా కట్టడి చేశారని, గంజాయిని అరికట్టారని తెలియజేశారు. అంతేకాక తిరుపతి ప్రజల కోరికైన స్థానికులకు నెలలో మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం మరియు తిరుమలపై దళారీ వ్యవస్థను నిర్మూలించారని తెలిపారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లో అవకతవకలను గుర్తించి టీడీఆర్ మేళాను నిర్వహించి బాండ్లను బాధితులకు ఇచ్చి న్యాయం చేశారని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు నివాసముండే ప్రాంతాలైన జీవకొన, ఎంఆర్పల్లిలో పోలీస్ అవుట్పోస్ట్ను మరియు సొంత నిధులతో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను పెట్టించి ప్రజల దాహార్తి తీర్చారని తెలిపారు. తర్వాత గంగమ్మగుడి పరిసర ప్రాంతాలను 22A నుంచి విముక్తి కల్పించారని, అలాగే రాజకీయ కక్షతో నగరంలో మరికొన్ని ప్రాంతాలను వైసీపీ నాయకులు 22Aలో పెట్టించారని, వాటిని వీలైనంత త్వరగా తొలగించేందుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా సామాన్య ప్రజలకు సమస్యలు రాకుండా చూశారని, ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలకు ప్రతినిత్యం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రణాళికలు రూపొందించే ప్రక్రియలో ఉంటారని తెలియజేశారు. ఆరణి శ్రీనివాసులు లాంటి సేవా తత్పరత గల వ్యక్తి శాసనసభ్యులుగా రావడం తిరుపతి ప్రజల అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, బెల్లంకొండ సురేష్, ఆళ్వార్ మురళి, ఆముదాల వెంకటేష్, తోట జయంతి, సురేష్, రఘురాయల్, శేషాద్రి, సుమతి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం అవస్తుంది. ఈరోజుతో సంవత్సరం వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాష్ట్రంలో, అందులో రాయలసీమలో తిరుపతిలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మా ఆరణి శ్రీనివాసులు గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సర పాలనలో తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది.
మా ఎమ్మెల్యే గారు నారాయణ శ్రీనివాసులు గారు వచ్చే సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను ఆయన హయాంలో తీసుకొని వచ్చారు. ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా తిరుపతిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పారు. గత ప్రభుత్వంలో మరి ఎక్కడ కానీ అరాచకాలు, కబ్జాలు ఇట్లాంటివన్నీ ఏమీ లేకుండా తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణం మొట్టమొదటిగా తీసుకొని వచ్చారు. రెండవది గంజాయి రహిత తిరుపతిని మార్చారు. గత ప్రభుత్వం చూసాము గంజాయి ఎంత విచ్చలవిడిగా తిరుపతిలోను, అందులో రాష్ట్రంలోనూ ఎంత తాండవిచ్చిందో గంజాయి. యువత మత్తులో పోయి విద్యార్థులు చదువుకోకుండా ఈ మత్తులో పడి చాలామంది ఇబ్బందులు పడ్డారు. అలాంటిది మన తిరుపతిలో ఎన్నో చూసాం గత ప్రభుత్వంలో. ఇప్పుడు గంజాయి రహిత తిరుపతిగా ఈరోజు మారిందంటే కేవలం మా ఆర్ఎండి శ్రీనివాసులు గారి చొరవతో ఏర్పడింది. ఆయన చొరవ తీసుకొని గంజాయి రహిత తిరుపతి చేశారు. అంతేకాక జీవకోన మారుమూల ప్రాంతాలైన జీవకోన ఎంఆర్పల్లిలో అభివృద్ధిని ఎంతో చేశారు. అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి, అంతేకాకుండా ఆడ ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్స్ను కూడా ఆడున్న పేద ప్రజలకు అందజేయడం జరిగింది. ఆయన యొక్క ముందు చూపే ఈ ఆర్ఓ మినరల్ వాటర్ కానీ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, ఎందుకంటే ఎక్కడ కానీ ఏ ఇబ్బంది జరగకుండా పేద ప్రజలు ఉండాలనే ఉద్దేశంతో జీవకోన ఎంఆర్పల్లి లాంటి ప్రాంతాల్లో ఇవంతా పెట్టడం జరిగింది. అంతేకాకుండా మున్సిపాలిటీకి 50 కోట్లతో ఇప్పటివరకు పని చేయించారు. ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా ఎన్నో వినూత్నమైన పనులను శ్రీకారం చుట్టబోతున్నారు. అంతేకాకుండా మొన్న గంగమ్మ గుడి ఏరియా ప్రాంతంలో 22A మినహాయింపు కూడా తీసుకుని వచ్చి అక్కడున్న ప్రజలకు ఎంతో వెసులుబాటు కలిగించారు. ఇవంతా మన ఆర్ఎండి శ్రీనివాసులు గారి చొరవతోనే ఇవన్నీ ఈ సంవత్సరంలో మనం చేయడం జరిగింది. అంతేకాకుండా టీడీఆర్ మేళా అని పెట్టి, గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లు వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకొని మీరు చాలామందికి టీడీఆర్ బాండ్ అనేది లేకుండా, దానికి జవాబుదారీగా లేకుండా చూడడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇదే మా ఆర్ఎండి శ్రీనివాసులు గారి నాయకత్వంలో తిరుపతిలో టీడీఆర్ బాండ్ మేళా అని పెట్టి దాదాపు 500 మందికి పైగా వాళ్ళకి టీడీఆర్ బాండ్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కానీ చూశారు. ఇలాంటి నాయకుడు, మనకి ముందుండే నాయకుడు, ముందు చూపున్న నాయకుడు, విజనరీ నాయకుడు అయినటువంటి మా ఆర్ఎండి శ్రీనివాసులు గారు ఇవన్నీ ముందుకు తీసుకుని వచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా తిరుమలలో దళారీ వ్యవస్థ నిర్మూలించి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దేవుని దర్శనం చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. దళారీ వ్యవస్థ నిర్మూలించి ప్రతి ఒక్కరిని ఒకే రీతిన చూసుకుంటూ చేశారు. అంతేకాకుండా ప్రతి నెలలో ఫస్ట్ మంగళవారం స్థానికులకు దర్శనాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి ఒక మెట్టు అధిగమించారు మా ఎమ్మెల్యే గారు అటువంటి ఆర్ఎండి శ్రీనివాసులు గారు. దీంతో ప్రభుత్వంతో మాట్లాడి చర్చించి మంగళవారం స్థానికులకు దర్శనాన్ని ఆగిపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడంలో తిరుపతి ప్రజలంతా హర్షం వ్యతిరేకం చేశారు. మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నది. అంతేకాక అంగప్రదర్శన టికెట్లు ఇంత ముందుగా అటెండ్ చేసేవాళ్ళు, అట్లాంటిది లేకుండా ఇప్పుడు ఆన్లైన్లో పెట్టేసి అందరికీ ఒకే రూల్ ఉండాలనే దీంట్లో చొరవ మా ఎమ్మెల్యే గారు ఎంతోమంది దీన్ని చేశారని దానిలో సందేహం లేదు. అంతేకాక బదిలీల్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ ఎక్కడ కానీ ఒక ఇది లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి పారదర్శకంగా చేశారని ఇది లేదు. అంతేకాక గంగమ్మ జాతర మన జరిగింది, మీరు చూశారు. అంతకుముందంతా గంగమ్మ జాతర అంటే ఇదిగా అందరినీ ఇబ్బందిగా ఉండేట్టుగా జరిగింది. ఈసారి ఎట్లా నార్మల్గా ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎవరికి ఇష్టారీతిన వాళ్ళు వచ్చి చేసుకునే విధంగా ఒక అధికారులకు స్వేచ్ఛనిచ్చి ఎంతో ఘనంగా జరిపిన ఘనత ఈ సంవత్సరం గంగమ్మ జాతర మా ఎమ్మెల్యే గారి చొరవతో బాగా జరిగింది. అంతేకాక గంగమ్మ ఆలయాన్ని కూడా త్వరితగతిన టీటీడీ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ త్వరగా చేయించి వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా గంగమ్మ గుడిని తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహించారనేది మా ఆర్ఎండి శ్రీనివాసులు గారు ఎంతైనా ముందున్నారు. ఇలాగనే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు రూపకల్పన 4 ఏళ్లలో ఆయన ఎన్నో రూపకల్పన ప్రతిరోజు నిత్యము తిరుపతి అభివృద్ధికి ఆయన నడుం కడుతున్నారు. అలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేకి రావడం మన అదృష్టము. రాయలసీమలో 64,000 పై చిలుకు మెజారిటీ వచ్చింది, ఆషామాషి వ్యవహారం కాదు. తిరుపతిలో ఇంతకుముందు పెద్ద పెద్ద నాయకులందరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. చిరంజీవి గారు కానీ రామారావు కానీ, వాళ్ళకన్నిటికీ లేని మెజారిటీ ఈయనకు వచ్చింది.
ఎందుకైనా ఆయనకి మాకంత గర్వకారణం. ఎందుకంటే రాయలసీమలో అంత మెజారిటీ ఉన్న నాయకుడు మన ఆర్ని శ్రీనివాసులుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా దీనికి కారణమైనటువంటి మా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీకి మేమంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తిరుపతి పైన ఇంకా కొద్దిగా దృష్టి పెట్టి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకొద్దిగా మంచి పనులకు చేసేందుకు మా ఎమ్మెల్యే గారికి అవకాశం ఇస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఒకసారి మా మంచి ప్రభుత్వం, మా మంచి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ని శ్రీనివాసులు గారికి ఒక సంవత్సరమైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి ఆయనకి మేము కంగ్రాచులేషన్ తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత 1 year అయ్యింది కాబట్టి ఈరోజు పండగ వేడుకలు చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ 1 yearలో మేము పిఠాపురం పోయినామండి. పిఠాపురం పోతే అక్కడున్న జనాలు, రోడ్లు వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఇంతకు ముందున్నప్పుడు ఒక 20 అడుగుల రోడ్డు కూడా లేదు, 20 అడుగుల రోడ్డు కూడా లేదు. ఈ రోజు చూస్తుంటే ఏ నలుమూలలో చూసినా 100 అడుగుల రోడ్లు వేసిన ఘనత మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికుడు. జనంలో 10 సంవత్సరాలు రూలింగ్ లేకపోయినా జనాల కోసం తిరిగి ఒక్క ఎమ్మెల్యే ఉన్న నాయకుడు, జన సైనికుడు మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాదాపు 35,000 కోట్లు జనాలకి కౌలు రైతులు పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి ఈరోజు అతను అనేది నిలబడి ఈరోజు ఈ దొంగ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని సుఖశాలిగా ఉండాలని మనస్సాక్షితో ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఆర్ని శ్రీనివాసులు గారు మన ఎమ్మెల్యే వచ్చేటప్పుడు చాలామంది ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నా కానీ అతను దీటుకొని చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చాడని చెప్పి చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మన వైసీపీ నాయకులు కానీ బయట నుంచి వచ్చాడు, అతనికైనా ఓట్లేసారని చాలా విమర్శించారు. కానీ అదంతా ఆటుపోటు తట్టుకొని ఈరోజు 63,000 మెజార్టీతో గెలిచిన ఘనత మన ఆర్ని శ్రీనివాసులు గారు. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, సార్ ఇప్పుడు జన సైనికులు నీ కోసం అప్పట్లో తిరగతా ఉన్నవాడా తిరగనీయకుండా అడ్డు పట్టుకొని వైసీపీ నాయకులు చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ నాయకులకు అందరికీ గుర్తించి వాళ్ళ దగ్గర పదవులు ఇచ్చి జన సైనికుల్ని అభివృద్ధి చేయాలని కూడా మేము మనవి చేసుకుంటున్నాం. జై జనసేన. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలను చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణా గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో తెలుగు తమ్ముళ్లు సంబరాలను నిర్వహించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, ఆయన సతీమణి బొజ్జల రెష్టారెడ్డి పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయంలో మొదటి వార్షికోత్సవ సందర్భంగా కేక్ ను కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ముందు 101 కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మరియు బొజ్జల రెష్టారెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ప్రజా సంక్షేమం మెచ్చే పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి తోడ్పడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి దశలో తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, మునిరాజు నాయుడు, కాసరం రమేష్, నెమలూరు బుజ్జి, సుబ్బయ్య, ఆర్ముగం, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
చాలా బాగా చూసుకోవడం అనేది బాబు గారి వల్లే అవుతుంది. తర్వాత కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మనకు ఎంతో సహాయం చేస్తున్నారు. అంటే సెంట్రల్ నుండి నిధులు వస్తున్నాయి, ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కేర్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎట్లా ముందు పోవాలి, ఎట్లా ఏమనేసి. ఒకటే ఏమంటే గత ప్రభుత్వంలో మహిళలకి గౌరవం లేదు. మన ప్రభుత్వం వచ్చినా కూడా మన మహిళలు అంటే మన అని లేదు, వాళ్ళ పక్కన కూడా మహిళలు కూడా తల్లులు, కూతుళ్ళు, కోడళ్ళు, అక్కడ నుంచి నన్నులు వాళ్ళ పక్కన గౌరవం లేదు ఎవరు లీడర్లకి. ఎందుకంత లీడరైనా లీడర్ కాదు ఆయన. ఒక ఏమంటారు కూడా దానికి ఒక పదం లేదు. మహిళలు ఆ రకంగా వ్యాఖ్యానించడం అనేది చేసుకొని ఇంకా మంచి కంపెనీస్, ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి మెయిన్ మన యూత్ కి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం లేకుండా ఈ 5 years లో మనం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్టా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేసి దాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుపోయారో అట్టనే అమరావతి కూడా అట్టే డెవలప్ చేసి మంచి ఇంటర్నేషనల్ ఫండింగ్స్, డెవలప్మెంట్స్ తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మన కాళహస్తీశ్వర దేవుడిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని అట్టే ఆశీస్సు. అప్లాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు హనుమంత వాహనంపై శ్రీ రామావతార అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య పుణ్యవచనం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వాహన సేవలో టీటీడీ డెప్యూటీఓ హరీందర్నాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల రిష్టారెడ్డి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడంతో గురువారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిష్టారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిష్టారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయని తెలిపారు. విద్యార్థులకు మొదటి రోజు నుండే పుస్తకాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, 2 జతల యూనిఫామ్, షూలు, డిక్షనరీ కలిపి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు అందజేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో తల్లుల బ్యాంక్ ఖాతాలో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇంట్లో ఉన్న పిల్లలందరికీ నగదును ప్రభుత్వం నేరుగా జమ చేస్తుందని వెల్లడించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందజేయాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరిట అన్ని పాఠశాలలకు సన్నబియ్యం సరఫరా చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు విజయ్ కుమార్, కిట్టు, ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఓపెనింగ్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే దానికోసము గవర్నమెంట్ పిల్లలకి బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ విత్ స్కూల్ యూనిఫామ్స్, కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కోసము హెడ్ మాస్టర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి రావడం అయింది. జెడ్పీ హై స్కూల్ అనేది ఒక హిస్టరీ ఉన్న స్కూల్, 100 years కంప్లీట్ చేసుకున్న ఒక స్కూల్. ప్లస్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చెట్లు అందరితో పిల్లలకు కూడా బాగా మంచి ఎన్వైరన్మెంట్ తో మిగతా అన్ని ఒక ఎడ్యుకేషన్ కాకుండా ఎన్సీసీ కానీ, దాని తర్వాత యోగా కానీ, దాని తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వొకేషనల్ కోర్సెస్ కానీ అన్ని ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారు. ఎందుకంటే ఒక బిడ్డ డెవలప్మెంట్ కోసం ఒక చదువు ఒకటే కాదు, అన్ని కలిసి ఉంటేనే ఓవరాల్ గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకి. సో ఈ స్కూల్లో ఇది ప్రొవైడ్ చేసేది ఒక ఇట్టే ఈ స్కూల్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇది ఆదర్శంగా తీసుకొని ఈ అన్ని పిల్లలకి మంచి సౌకర్యాలు కలిగించాలని చెప్పి కోరుకుంటున్నాను. అది కాకుండా ఈ రోజు ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ 1 year అయిన దానికి బాబు గారు తల్లికి వందనం స్కీమ్ అనౌన్స్ చేశారు. ఈ రోజు నుంచి బెనిఫిషరీస్ కి డబ్బులు పడతాయి అకౌంట్ లో. ప్రతి ఒక్క బిడ్డకి
ఇంట్లో ఉన్న ముగ్గురుని నలుగురుని ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్క బిడ్డ అకౌంట్ లో 15,000 రూపాయలు డిపాజిట్ అవుతుంది ఈ రోజు. సో ఈ రోజు స్కూల్ రీఓపెన్ అయిన రోజు ఆ స్కీమ్ అనేది వచ్చింది, ఎఫెక్ట్ రావడం అనేది ఒక చాలా మంచి ఇది. అండ్ బాబు గారు కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యత ఇస్తారు. లోకేష్ గారు కూడా మినిస్టర్ గా ఉండి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ప్రయారిటీ తీసుకున్నారు కాబట్టి ఈ 5 years లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి అప్లిఫ్ట్మెంట్ వచ్చి మారుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అందిస్తున్నారు స్కూల్స్ కి, ఇప్పటి నుంచి సన్న బియ్యం కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం స్కీమ్ లో మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీల్స్ కూడా పౌష్టికంగా అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ అంతా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలకి. సో తప్పకుండా ప్రతిదీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. అది ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, మా తరఫున మేము కూడా మానిటర్ చేసి ప్రతి ఒక్కరి కూడా నీట్ గా అందేటట్టు ప్రయత్నిస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఆనందోత్సాహాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీవీ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాకుండా ఆర్థికంగానూ అభివృద్ధి పరంగానూ అగ్రగామిగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అమోఘమని అన్నారు. ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అమ్మకు వందనం సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నారని తెలిపారు. ఈ నెల జూన్ 20వ తేదీ రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు కష్టపడి అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నారని, మరో 10 ఏళ్లకు అమరావతి రాజధాని ఆదాయం రాష్ట్రానికి ప్రధాన ఆదాయంగా వనరుగా మారుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఏమిటో భవిష్యత్తు తరానికి అర్థమవుతుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు సత్రావాడ ప్రవీణ్ కుమార్, ప్రకాష్ నాయుడు, మాజీ కౌన్సిలర్ ప్రసాద్ నాయుడు, ఈర్ల కిషోర్, భాస్కర్ నాయుడు, మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, సర్పంచ్ గాలి బాలాజీ నాయుడు, ఆర్ నాయుడు, ఢిల్లీ, ప్రతాప్, సుదర్శన్ నాయుడు, చందు తదితరులు పాల్గొన్నారు. 164 మంది ఎమ్మెల్యేలని ఇచ్చినటువంటి హామీల ప్రకారం ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుంది, ఆ హామీలన్నీ నెరవేరుస్తుందని నమ్మకంతో గెలిపించిన దానికి అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయండి అభివృద్ధి కార్యక్రమాల్ని. దాంతో పాటు ఈ రోజు తల్లికి వందనం ఏదైతే సూపర్ 6 లో తల్లికి వందనం మాటిచ్చినాం కాబట్టి సుమారు 8,000 పైచిలుకు కోట్లతో ఈ రోజు తల్లికి వందనానికి అందరూ తల్లులకి మనం ఈ రోజు ఇవ్వబోతున్నాం. దాన్ని చెప్పండి. అదే విధంగా రేపు 20వ తేదీ ఏదైతే సూపర్ 6లోనే భాగంగా మనం రైతుకి ఇచ్చినామో మాట, రైతు అన్నదాత సుఖీభావ పథకం కింద 20వ తేదీ రైతులందరూ కూడా వాళ్ళ ఖాతాలలో మనం డబ్బులు ఇచ్చిన మాట ప్రకారం వేయబోతున్నాం. ఆగస్టులో ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళా సోదరిమణులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నాం. కాబట్టి దిగ్విజయంగా గెలిపించిన దానికి, మనకు అధికారం ఇచ్చిన దానికి ఇవన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఇంకా కూడా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా ఇస్తూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంకా హైకమాండ్ కూడా ఆలోచించి ఇంకా ఏం సౌకర్యాలు కావాలన్నా రాష్ట్రంలో ఉండే ప్రజలకి అవన్నీ చేస్తాము. మీరు ఎక్కడికక్కడ ఎవరి పరిధిలో వాళ్ళ నాయకులందరూ కూడా మీరు ప్రశ్నకు తెలియజేయండి అని చెప్పిన దానివల్ల ఈ రోజు మేము మిత్రులందరం కూడా మీ ముందర కూర్చోవడం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7:30 గంటలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7:30 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఉదయం 9:30 గంటల నుండి 11 గంటల మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. యజ్ఞ
సాయంత్రం 5 గంటల నుండి 5:30 గంటల వరకు శ్రీవారిని ఊంజల్ మండపానికి వేంచేపు చేశారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు భక్తులను అనుగ్రహించారు. గరుడ సేవను తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాహన సేవలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, డిఎల్ఓ వరప్రసాదరావు, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, విజిఓ సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు బుధవారంతో ముగిశాయి. 5 రోజుల పాటు తెప్పోత్సవాలను నిర్వహించారు. చివరి రోజు పద్మసరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 7:15 వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బీటీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రేణిగుంట మండలం గాజుల మండలంలో తిరుచానూరు పూడి రోడ్డు నుండి ఏఆర్ రోడ్డు వరకు వయా విప్పమాను పట్టడ వరకు 1,17,00,000 రూపాయల అంచనా వ్యయంతో కూడిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక అధికారులు మరియు నాయకుల సమన్వయంతో కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ముందుగా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రహదారుల నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గడిచిన నెలలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే తుడా చైర్మన్తో భేటీ అయి రేణిగుంట పట్టణానికి తుడా వారి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించలేదని, గాలికి వదిలేసిందని విమర్శించారు. రోడ్ల పునర్నిర్మాణంకు శంకుస్థాపన ప్రారంభించిన బీటీ రోడ్డు పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే రేణిగుంట మండలంలోని అనేక చోట్ల సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంలో పారిశుధ్య పనులు కూడా త్వరలోనే చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నిర్మాణం పట్టాడు. ఈ రోడ్డు 1,17,00,000 ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయినా మొత్తం కాలం పూర్తి చేసుకున్నాం. ఎక్కడ కూడా మీరు చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే చూడలేదో అది మీరు చూస్తున్నారు. అదే అభివృద్ధి. దౌర్జన్యాలు ఎక్కడ లేవు. మా పోలీసు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఎక్కడ లేవు. పాతకాలంలో ఉన్న రౌడీజం ఎక్కడ లేదు. ఏడబడితే ఆడ గుడిసలేయడం, ఏడబడితే ఆడ తవ్వడం ఇది లేదు. ఒకవేళ ఏడన్నా పొరపాటున గడ్డబారు పెట్టినా కూడా మా నాయకులు మెసేజ్ పెడితే ఇమీడియట్గా దాన్ని తీసి పక్కన పడేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదే రకంగా ఈ గడిచిన సంవత్సరంలో మరి కాళహస్తిలో ఎన్నో రకమైన అభివృద్ధి చేశాం. చెప్పుకుంటా పోతే అరగంట పడుతుంది, అన్ని అభివృద్ధులు చేశాం. ఈరోజు కూడా 1,17,00,000 పెట్టి ఈ రోడ్డు నిజంగానే దిక్కుముక్కు లేకుండా దారుణం ఉండిందంటే ఇప్పుడు ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు.
బ్రహ్మాండంగా రోడ్ స్టార్ట్ చేయబోతున్నాం. అట్నే మన అనసంపల్లి కూడా అదే అన్న చెప్పుడు చాలా టైం పడుతుంది. అనసంపల్లికి 30 లక్షలు వచ్చింది చూడండి అన్న చెప్పినట్టు. ఇది కాకుండా 3 కోట్లు కూడా ఇంకా శాంక్షన్ చేస్తాను. శాంక్షన్ అయి ఉన్నాయి, యాక్చువల్లీ శాంక్షన్ అయి ఉంది. ఈసారి నేను ఒక ఆలోచన చేశాను, అందరు ఎమ్మెల్యేలా కాకుండా డిఫరెంట్గా ఆలోచన చేసి ఇప్పుడు అన్ని దగ్గరలో 5 లక్షలు 4 లక్షలు లక్షలు పెడతారు అందరూ. అట్లా కాకుండా ప్రాపర్గా 3 కోట్లు అనేది ఒక 2-3 చోట్ల పెట్టి నాకున్న ఆలోచన ప్రకారం ఏంటంటే ప్రతిసారి వర్షాకాలం రాబోతాం, 10 సార్లు వర్షం పడితే ఇమీడియట్గా 2 కాలనీస్ ఉన్నాయి, దారుణంగా వర్షం పడితే మొత్తం నిండిపోతాయి. ఏంటన్నది మన వసుంధర నగర్ ఒకటి, ఇంకో కాలనీ ఉంటుంది. ఆ 2 కాలనీస్ మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ ఫుల్ ఫ్లెజ్డ్గా చేసి ఎక్కడ కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా పోయేటట్టు చేద్దామని ఒక ఆలోచనతో డిస్కస్ చేస్తున్నాం. మాకు కూడా హర్డల్స్ ఎక్కడున్నాయంటే మొత్తం డబ్బులు ఒక దగ్గర పెట్టకూడదు చెప్పారు. కానీ దాని కూడా పర్మిషన్ తీసుకొని ఆ వసుంధర నగర్ వాసులకి, అట్నే పక్కన ఇంకొక భగత్ సింగ్ కాలనీ, వసుంధర నగర్, ఈ 2 పాదయాత్ర పడి తిరిగినప్పుడు ఎంత దారుణంగా ఉండిందంటే మరి గలీజ్గా ఉంది. దాన్ని ప్రాపర్గా కనెక్టివిటీ చేసి, అట్నే నేను ఈరోజు విజయవాడ పోతున్నాను, రేపు సీఎం గారు మీటింగ్ ఉంది, ఎల్లుండి వస్తాను. ఎల్లుండి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైన డాలర్ దివాకర్ గారితో మరి కూర్చుంటున్నాం. కూర్చొని రేణుగుంటలో ఇంతకు ముందర ప్లాట్స్ అనేది ఆక్షన్ చేశాం చివరెట్టున్నప్పుడు. ఈ చివరెడ్డి వాసిరెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం డబ్బు తీసుకుపోయి వాళ్ళ ఊర్లలో వాడుకున్నారు. సూర్యప్రకాశంలో పార్టీ ఇస్తారు, దాంట్లో మనకి డబ్బులు రావాలి. దాని లెటర్ పెట్టడం జరిగింది. దాని గురించి వచ్చే 16వ తేదో 17వ తేదో మరి ఆయన టైం కూడా పట్టుకొని మీరు అందరూ ప్రెస్ మిత్రులను పిలుస్తారు, దాని గురించి డిస్కస్ చేసుకోండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కూటమి పాలనకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం విదితమే. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళుతూ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ దిగ్విజయంగా 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను, అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగాను ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగాను, అలాగే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటూ తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈ రోజున కూటమి నాయకులంతా కలిసి తిరుపతి నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఆయనకు పూలమాలలు వేసి ఈ రోజున ఘనంగా మరి ఈ కూటమి యానివర్సరీ 1 ఇయర్ యానివర్సరీ చేసుకోవడం ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాబడుతుంటే మరి ఒక సుపరిపాలన అందించే దిశగా కూటమి నాయకులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సత్యకుమార్ గారు సీనియర్ మంత్రివర్యులు 3 పార్టీలు కలిపి మన రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా, మన రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కూడా వాళ్ళంతా మరి పరిపాలిస్తున్నారు. దానిలో భాగంగా మనందరికీ తెలుసు మరి అన్నా క్యాంటీన్లో సంక్షేమమే మా ప్రజా ధ్యేయము, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజలకు ఏవి సమకూర్చాలో అవన్నీ కూడా
సమకూర్చే విధంగా మరి కూటమి పరిపాలన సాగుతోంది. దానిలో భాగంగా మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, 204 అన్నా క్యాంటీన్లు తీసుకురావడం, పెన్షన్ 3000 నుంచి 4000 పెంచడం కానివ్వండి. అదేవిధంగా ఈ రోజు నుంచి తల్లికి వందనం, ప్రతి బిడ్డకు 15,000 రూపాయలని చదివించుకోవడానికి ఇవ్వడం కానివ్వండి. ఇవన్నీ కూడా మరి కూటమి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి. రైతన్నకు రేపు 15వ తారీఖు నుంచి 20,000 ఇవ్వడం కానివ్వండి. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15th కూడా తీసుకొచ్చి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6 ఇచ్చామో వాటన్నిటినీ కూడా ప్రజలకు చేరువ చేసే దిశగా అమరావతి నిర్మాణం దాదాపు మరి 10,000 కోట్ల రూపాయలని మరి ఈ రోజున ఇండస్ట్రియల్స్ కానివ్వండి, ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి అమరావతి నిర్మాణం, మోడీ ద్వారా పునర్నిర్మాణానికి శంకుస్థాపన, పోలవరం కాపర్ డ్యామ్ నిర్మించడం కానివ్వండి. ఇవన్నీ కూడా మరి ఎన్నో కంపెనీలని ఈరోజు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కానివ్వండి. ఇవన్నీ కూడా ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో ఇప్పటికే 1 సంవత్సరం కాలంలోనే దాదాపు 70-80% పూర్తి చేయడం జరిగింది. తప్పకుండా కూటమి ప్రభుత్వం 100కి 100 దిశగా సుపరిపాలన అందించే దిశగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దడానికి సాయశక్తుల మరి ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి కూడా ఆశీస్సులతో ఆయన పాదాల చెంత ఈరోజు తిరుపతి నగరంలో తిరుపతి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ యానివర్సరీని ఘనంగా జరుపుకోవడం అందరికీ కూడా సంతోషంగా. ఏం పూర్తి చేయలేదో అడగమనండి. 6 సూపర్ 6 చెప్పాము. మహిళలకు ఉచిత బస్సు 15వ తారీఖు నుంచి, తల్లికి వందనం ఈ రోజు నుంచి, పెన్షన్లు 4,000 ఎప్పుడో ఇచ్చాము. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాము, అన్నా క్యాంటీన్లు పెట్టాము, రైతుకి 20,000 ఇస్తున్నాము, మహిళలకి మరి 15,000 ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం, దీపం పథకం ఇచ్చాం. అలా చెప్పుకుంటూ పోతే 365 రోజులకి 365 పథకాల కన్నా కూడా ఎక్కువగా మేము కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువ చేయడం జరిగింది. వాళ్ళు విషపు పరిపాలన, విషపు మాటలు మనం చూస్తూనే ఉన్నాం. అమరావతి మహిళల్ని వేసల రాజధాని అన్నాడు. ఇంద్ర భవనం లాంటి ఇంద్రుడు పరిపాలించినటువంటి అమరావతినే వాళ్ళ నోళ్లు మరి ఆ విధంగా మాట్లాడారంటే వాళ్ళ నోళ్లు ఉన్నాయా, నాలుకలు కోసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మాటలు ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ కూడా నోర్లు కోసి వాళ్ళకి నోటి మాట రాకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను హెచ్చరిస్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరగొండ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి నెల పౌర్ణమి వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారి మూల విరాట్కు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం, పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అదేవిధంగా ఉదయం ఆలయ మండపంలో సుదర్శన హోమం, వడమాల సేవ, మధ్యాహ్నం సహస్రనామార్చన, ఆకుపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే స్వామివారికి రాత్రి ప్రాకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలంకరించిన స్వామివారిని ప్రత్యేక పల్లకీపై ఉంచి ఆలయంతో పాటు సంజీవరాయ పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఈ సందర్భంగా భక్తుల కాలక్షేపం కోసం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో హనుమంతరావు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. జై హనుమాన్. ఈరోజు 11/6/2025 తేదీన ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సుదర్శన హోమము, అదే విధంగా ప్రతి నిత్యం జరుగు హోమంలో భాగంగా వేలాది మంది భక్తులు కర్ణాటక నుంచి కూడా, ఆంధ్ర నుంచి కూడా, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా విశేష జనాభాలు ఆంజనేయ స్వామికి సేవ కోసం వస్తున్నారు. వారికి కావాల్సిన కనీస సౌకర్యాల కోసము దేవస్థానం నందు ఉన్న కళ్యాణ మండపం అయితేనే, భాస్కర్ రెడ్డి బిల్డింగ్ అయితేనేమి, విడిది శాలలన్నీ కూడా తెరిచి ఉంచి వాళ్ళకు కావాల్సిన శానిటైజర్ విషయంలో కోసము బాత్రూములు, లెట్రిన్లు శుభ్రముగా ఉంచి ప్రత్యేకంగా సిబ్బందిని అరేంజ్ చేసుకొని వాళ్ళకి కనీస సౌకర్యం కోసము వీవోగా అన్ని విధాల అన్ని చోట్ల పర్యవేక్షించు వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాము. అదే విధంగా ప్రతి పౌర్ణమి కూడా ఆంజనేయ స్వామికి వచ్చే భక్తులకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది.
భక్తులు కూడా విరివిగా వచ్చేసి ఆంజనేయ స్వామికి ప్రముఖ పాత్రలు కావాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఆంజనేయ స్వామి నందు సంజీవిని వనమూలికలతో కూడిన అమృతంలో ప్రతి నిత్యం భక్తులు వచ్చి ఆ తీర్థం తీసుకెళ్లి వారి దేవుని గుడి నందు పెట్టుకుని 6 నెలలైన రంగు రుచి శుచి ఏ మాత్రం మారడం లేదని వాళ్ళ అభిప్రాయం మాకు కూడా తెలియపరుస్తున్నారు. ఆస్మా అయితేనేమి ఏదైనా కూడా దీర్ఘకాలిక జబ్బులు ఉండళ్ళు కూడా మాకు ఇప్పుడు పిల్లలకి బాగా అవుతుంది. నిన్నటి దినము ఒక బెంగళూరు నుంచి ఒక భక్తురాలు క్యాన్సర్ వచ్చి సుమారుగా 15 సంవత్సరాలు పైబడి అయింది సార్. మేము ఆంజనేయ స్వామి గుడి పక్కల కోనేరు పక్కల ఉన్న మట్టి తీసుకుపోయి మేము పూసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత ఆ సంజీవిని వనమూలికలతో కూడిన అమృతంతో స్నానం చేసినాము. మాకు డాక్టర్ గారి దగ్గరికి పోతే కూడా డాక్టర్ గారు మీకు క్యాన్సర్ ఆనవాలే లేవు, కంప్లీట్ గా బాగైందని చెప్పినారు. ఆమె వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని చాలా సంతోషం వెలిపించినారు. మన చిత్తూరు గ్రామంకు, అరగొండ గ్రామ ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ కూడా ఈ భగవంతుడు ఈ కొండలో వెలిసిండడము ఒక మహాభాగ్యంగా భావించినాము. నా పేరు హనుమంతరావు, కార్యనిర్వహణాధికారి. జయ శ్రీమన్నారాయణ. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అర్ధగిరిలో విశేషమైనదిగా ముఖ్యమైన ఏమనాలంటే, మామూలుగా ప్రతి ఒక్క దేవాలయంలో సంవత్సరానికి ఒక పర్యాయం ఉత్సవం ఉంటుంది. అట్లా కాకుండా అర్ధగిరిలో మాసోత్సవం అని ప్రతి నెలకు ఉత్సవం ఉంటుంది అన్నమాట. ఆ మాసోత్సవంలో విశేషమేమరానంటే పౌర్ణమి రోజు ఈ విశేషమైన ఉత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుంది. పౌర్ణమి రోజే ఎందుకు చేయాలి ఈ ఉత్సవాలు అంటే, దీనికి పూర్వ చరిత్రానుసారంగా ఆంజనేయ స్వామి వారు సంజీవిని పర్వతాన్ని తీసుకొని లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పర్వతం ఈ ప్రాంతం మీదుగా వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆ వాయువేగానికి సగ పర్వతం గిరిగి పడింది ఇక్కడ. అందుకోసం అప్పటి కాలంలో సంస్కృత భాష కాబట్టి అర్ధగిరిని దీని పేరు. తర్వాత కాలక్రమేణా ఈ గ్రామానికి కూడా తెలుగులో అరకొండ అనే పేరుగా దీనికి స్థిరపడింది అనమాట. ఆ పడినటువంటి పర్వతంలో నుంచి నీరు పుట్టింది. నీరు పుట్టిన ప్రదేశమే ప్రస్తుతం కోనేరు ఉండే ప్రాంతం. ఆ కోనేరులో నీళ్లు తాగితేనంటే పడిపోయిన సంజీవిని పర్వతం నుంచి పుట్టింది కాబట్టి మూలికల ప్రభావమైన నీళ్ళే సంవత్సరం పొడవునా కూడా ఏమాత్రం హెచ్చుతక్కువ లేకుండా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నీళ్ళని తీసుకెళ్లి తీర్థం సంవత్సరం పాటు నిలబడుతుంది కాబట్టి భక్తాదులు సేవించి వారు వ్యాధులను నయం చేసుకొని ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఔషధాలకన్నిటికి కూడా అధిపతి చంద్రుడు అనమాట. కాబట్టి చంద్రుడు నిండుగా ఉండేది ఏ రోజు? ఈ పౌర్ణమి రోజు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు విశేషంగా వేడుకలు జరుగుతాయి. భక్తాదులు కూడా నిండు పౌర్ణమి రోజు ఈ చంద్రకిరణాలు పడినటువంటి పుష్కరంలో తీర్థం ఇంకా బలంగా ఉంటుందనే భావంతో ఈ రోజు ఈ పుష్కరంలో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు విశేషంగా ఏమిటంటే స్వామివారికి చంద్ర అలంకారం జరుగుతుంది. అట్లా తర్వాత హనుమ సమేత సుదర్శన హోమం నిర్వహింపబడుతుంది 11 గంటలకి. రాత్రి 8 గంటలకి స్వామివారి ఉత్సవ విగ్రహం ప్రాకారము కోనేరు చుట్టూ ప్రదక్షిణగా జరుగుతుంది. భక్తాదులందరూ కూడా సౌకర్యాలు కల్పించుకుంటూ యాజమాన్యం నిర్వహణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు ఎండోమెంట్ శాఖలో ఉంటుంది కాబట్టి వాళ్ళ సంబంధించిన కార్యనిర్వహణాధికారులు ఈ కార్యక్రమాల్లో పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ భక్తులకు ఈ విశేషమైన సందేశాన్ని తెలియజేసేందుకు మన ఐ ఛానల్ వారు, నేరం ఛానల్ వారు, సిటీ ఛానల్ వారు, స్టూడియో ఏబీ వారు చాలా సహకరించి ఈ విషయాన్ని, నేను చెప్తున్నటువంటి విషయాన్ని కొన్ని 100ల మందికి, 1000 మందికి, లక్షాది మందికి చేరవేసే ప్రయత్నం చేసి మరింత మంది భక్తాదులు స్వామివారిని పౌర్ణమి రోజు దర్శనం చేసుకొని ఆ కృపకు పాత్రలు కావాల్సిందిగా భావిస్తున్నాను. ఓం జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం స్వస్తి. అన్నా క్యాంటీన్లలో ఒక నిర్దిష్టమైన సమయంలో నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య నిర్వాహకులను ఆదేశించారు.
గురువారం ఉదయం తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లిలో అన్నా క్యాంటీన్, రవీంద్రనగర్, కేశవాయనగుంట, ఎంఆర్పల్లి టీటీడీ ఫ్లాట్స్ వద్ద ప్రజల నుండి వచ్చిన సమస్యలను, జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో ఒక నిర్దిష్ట సమయంలో ఆహార పదార్థాలను అందించాలన్నారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రవీంద్రనగర్, కేశవాయనగుంట, ఎంఆర్పల్లి టీటీడీ ఫ్లాట్స్ వద్ద పారిశుధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. చెత్తను రోడ్లపైన, కాలువల్లో వేయవద్దని ప్రజలకు సూచించారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ మహేష్, శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు. దొంగస్వామి రౌడీ షీటర్ అలియాస్ కొండా సురేందర్ బాబు నుండి తమ పొలాల్ని తమకు ఇప్పించి అతని నుండి అతడి అనుచరుల నుండి ప్రాణరక్షణ కల్పించాలని బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వై గంగిరెడ్డి కుమారుడు వై నాగిరెడ్డి మాట్లాడారు. 5 కుటుంబాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు వై గంగిరెడ్డి, వై నాగిరెడ్డి, వై రమేష్ రెడ్డి, వై మహేష్ రెడ్డి, వై ప్రమీళలు కన్నీరు మున్నీరయ్యారు. ఈ దినం ఈ పత్రికా ప్రకటన విషయానికి వచ్చే కారణం ఏమంటే, నేను మా 5 మంది అన్నదమ్ములు, మా నాన్నగారు తిరుచానూరు గ్రామం సరిహద్దు పక్కన ఉన్న వ్యవసాయ భూమి 1966 నందు మా నాన్నగారు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తదుపరి 1980 సంవత్సరంలో ఇనాం డిప్యూటీ వారిచే రైతువారి పట్టా కూడా పొందిన్నారు. అప్పటి నుండి మా నాన్నగారు మేము అందరూ కలిసి వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇదివరలో మా 3వ తమ్ముడు మా పొలం పక్కన ఒక చిన్న బిర్యానీ సెంటర్ నడుపుకుంటున్నాడు. ఆ నడుపుకున్న సమయంలో ఒక దొంగస్వామి కొండబాబు సురేంద్రరావు అనే పేరుండే అలియాస్ కొండబాబు సురేంద్రరావు అనే వ్యక్తి వచ్చి మా తమ్ముడితో పరిచయం చేసుకొని నాకు వ్యవసాయం అంటే మక్కువ, నాకు కొద్ది పొలము లీజుకి ఇవ్వమని అతన్ని మాయా మాటలు చెప్పి ప్రోత్సహించినాడు. అతని మాటలకు నమ్మి కొద్ది పొలం ఇచ్చి లీజుకి ఇచ్చి చేసుకున్నాడు. ఆయన ఆ తదుపరి నుండి ఎలాంటి వ్యవసాయం చేయకుండా నాకు ఈ భూమి గురించి అన్నీ తెలుసు, మీకు రెవెన్యూ ద్వారా ఇంప్లిమెంటేషన్ రాలేదనేసి మాకు తెలుసు. నాకు ఈ గత ప్రభుత్వంలోని పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చివరి భాస్కర్ వాళ్ళు నాకు పరిచయము. వాళ్ళ అంతతో ప్రతిఫలంతో నేను మీ భూమికి పట్టా తీస్తానని చెప్పి మా తమ్ముడిని మోసగించి మాయమాటలు చెప్పి అతన్ని వశపరుచుకున్నాడు. ఆ మాటలు విని మా తమ్ముడు అతన్ని ఆ భూమిలో ప్రవేశింపజేసినాడు. అతను ఏ పనులు చేయక మా భూమి యందు తాత్కాలిక చిన్న పూరి గుడిసె వేసి వారాహి స్వామి అనే విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని మాయమాటలు చెప్పి అతను చేసినాడు. ఈ విషయాన్ని మార్చి నెలలో ఈ పత్రికా ముఖంగా వచ్చి మేము పత్రిక విడుదల చేసినాము. తదుపరి విచారణ చేసినారు పోలీసులు. అతను ఏదైనా ఉంటే రెవెన్యూ పరంగా డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఇస్తే మేము పరిశీలిస్తామని చెప్పి పత్రికాముఖంగా మేము తెలియపరిచినాము. అతను ఏ రికార్డు తేలేదు, పోలీసు వారికి సమర్పించలేదు. కొద్ది రోజుల క్రితము అతను రాత్రుల్లో దొంగతనంగా వచ్చి గోడలు కట్టి మాపై దౌర్జన్యాలు చేసి ఇబ్బంది చేస్తున్నాడు. అడగ్గా ఇది భూమి కాదు, నా భూమి, మీకేం సంబంధం అని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి రౌడీలను పెట్టి మమ్మల్ని కొట్టించినాడు. మేము 3 రోజుల క్రితం ఇచ్చి అడగ్గా ఒక 5-6 అడుగులు గోడలు కట్టి అతను పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నించినాడు. నేను మా తమ్ముళ్ళు వెళ్ళి మా 5వ తమ్ముడు మరదలంతా వెళ్ళి అడగ్గా 10 మంది రౌడీని తొడుకొచ్చి అతను మా మరదల్ని 2 పళ్ళు ఎర్రగొట్టి ఈనాడు ఆమెపై దౌర్జన్యం చేసినాడు. ఆ విషయాన్ని మేము రోయల్ హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అయ్యి ఆ రిపోర్ట్స్ అంతా పోలీసు వాళ్ళకి అందించినాము. పోలీసు వాళ్ళు కూడా దానిపై చర్య తీసుకోవడానికి వెనకాడట్లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు గత ప్రభుత్వం పెద్దలంతా తెలుసు, వాళ్ళు బెదిరిస్తున్నారు. ఆ విషయాన్ని మీ పత్రికా ముఖంగా తెలియజేయడానికి వచ్చినాము. నిన్న సాక్షి దినపత్రిక అసత్య ప్రచారం చేసి మేము రైతులు కాదు అతన్ని పొలం అని చెప్పి ఏదోదో విషయాన్ని చేస్తున్నారు. మేము రాజకీయంగా మాకు ఎలాంటి సపోర్ట్ లేదు, మేము రైతులము. మా భూమిలో మేము వ్యవసాయం చేసుకోవడానికి మేము భయపడుతున్నాము. ఇలాంటి భూ కబ్జాదారులు మాయమాటలు చెప్పి దొంగస్వామి అవతారం ఎత్తి మమ్మల్ని ఎంతో ఇబ్బంది చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్పీ గారికి కానీ సిఐ గారికి కానీ రాతమూలంగా ఇదివరలో తెలియపరుచున్నాము. వాళ్ళు అతను పిలిచి మీకు ఏదైనా రెవెన్యూ రికార్డు కానీ రిజిస్టర్ దస్తావేజులు కానీ తెచ్చిస్తే మేము పరిశీలిస్తామని చెప్పినారు. కానీ అతను ఏమి తేకుండా
దొంగతనంగా తిరుగుతూ రాత్రుల్లో తప్పుడు వ్యక్తులు తీసుకొచ్చి దౌర్జన్యం చేసి గోడలు కట్టి ఏదో చుట్టపోటు చేస్తూ ఏదో చేస్తున్నాడు. ఆ విషయాన్ని సిఐ గారికి తెలిపినాము. అతను మళ్ళీ పిలిపించి అడగ్గా మేము నీకేం చూపించేదని చెప్పేసి అతను కూడా బెదిరించినాడు. కాబట్టి ఈ విషయాలంతా మేము అడుగ్గా మమ్మల్ని దౌర్జన్యంతో మమ్మల్ని కొట్టేదానికి ప్రయత్నించాడు. రాత్రుల్లో స్ట్రక్చర్ కట్టేదానికి ప్రయత్నిస్తుండగా మేము అడుగ్గా మీ వల్ల అయితే మేము చేసుకోని చెప్పి ఏదో మమ్మల్ని 10 మంది రౌడీ దొరికొచ్చి బెదిరించాడు. ఇది మా భూమి కాబట్టి మా బాధ మేము ఇబ్బంది అవుతాం కాబట్టి మా ఫ్యామిలీలు మేము అందరం కలిసి ఆ తాత్కాలిక గోడలు మేము మా స్వహస్తాలతో మేము నిర్మించినాము. ఇందులో ఎలాంటి రాజకీయ నాయకుల ప్రమేయం కానీ ఏ గవర్నమెంట్ సపోర్ట్ కానీ మాకు లేదు. మేము రైతులము, మేము వ్యవసాయం చేసుకుంటూ మేము అందులో బతుకున్నాము కాబట్టి మాకు వేరే వాళ్ళు సపోర్ట్ లేదు, మాకు ఎవరు అండదండలు లేదు. అతనే వచ్చి మమ్మల్ని భయపెట్టించి మమ్మల్ని భయప్రాంతం చేస్తున్నాడు కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని మేము పోలీసు వారికి చెప్పిస్తే అతను వాళ్ళ మాటలు వినకుండా రాత్రికే నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తామంటే మేము అతను వారించి ఆ తాత్కాలిక గోడలు మేము నిర్మించినాము కానీ మేము భూ కబ్జాదారులు కాదు. మాకు పక్కా రిజిస్టర్ డాక్యుమెంటు పట్టా అన్నీ ఉంది. గత 60 సంవత్సరాలుగా మా నాయన విక్రయించుకున్న తేదీ నుండి మేము ప్రస్తుతము అందులో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాము. చుట్టుపక్కల 40-50 గ్రామాల్లో అడిగి ఎవరినైనా సరే పత్రికా విలేకరులు మేము చెప్తున్నాము, ఎవరినైనా అడగండి ఆ భూమి ఎవరిదని చెప్తే వాళ్ళే చెప్తారు. మాకు ఏ రాజకీయ అండదు లేదు. ఈరోజు ఈ సాక్షి అసత్య ప్రచారం మేము తట్టుకోలేక ఈ పత్రికా మూలంగా మేము తెలిసేదానికి మేము వచ్చినాము. మాకు ఎవరి రాజకీయ అండ లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు. దయచేసి మీరన్నా గవర్నమెంట్ వారు కానీ రెవెన్యూ వారు కానీ ఈ విషయాలు వాళ్ళు తెలియపరిచి మా భూమి మాకు ఇప్పించి మాకు ఇబ్బంది లేకుండా రైతులు బతికించండి. సామెత చెప్పినట్టు రైతులే దేశానికి వన్నెముక అంటారు. ఇలాంటి దౌర్జన్యకారులు, దొంగస్వాములు దొంగ ముసుగులో వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని భయం ప్రాప్తి చేస్తున్నారు. కావున అందరూ మాపై దయచేసి మా ప్రాణాలను కాపాడండి, రైతులని మమ్మల్ని రక్షించండి. ఇది మా పత్రికా విలేకరులకు మేము మనం చేస్తున్నాం. మనకి జై హింద్. ఏమైనా అడిగేదానికి పోతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని మాజీ సర్పంచ్ మమత అన్నారు. తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లిలో స్థానిక ప్రజలతో మాజీ సర్పంచ్ మమత మమేకమై కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజలు ఆనందంగా ఉన్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని రాత్రింబవళ్లు కష్టపడి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అభినందించాల్సిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు అర్ధరహిత విమర్శలతో ప్రజలు మరింత చీకొట్టించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం కాలం పూర్తయింది అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర కాలంలో కూడా ఎన్నో అగాధాలను పూడ్చుకుంటూ ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారము మొత్తము డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సూపర్ 6 హామీలకు చాలా వరకు నెరవేర్చడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా శుభపరిణామం ఏమంటే మనందరికీ ఎవరికైతే పిల్లలు ఉన్నారో ప్రతి బిడ్డకు గాను తల్లి ఖాతాలో డబ్బులు వేసే కార్యక్రమం ఈరోజు జయప్రదంగా జరుగుతుంది. మన రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల వారి తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయడం జరుగుతుంది. పిల్లలకు వాళ్ళు పట్టించుకునేదానికి, మంచి చెడ్డ చూసుకునేదానికి, ఫీజులు కానీ పుస్తకాలు కానీ ఏదన్నా కానీ. ఇంకా ఒక హామీ ఆగస్టు మనకి ఆ బస్సు ఉచిత బస్సు రవాణా దాన్ని కూడా ప్రవేశపెడుతున్నాము. ఆ సూపర్ 6 హామీలన్నీ నెరవేరినాయి అని చెప్పుకోవచ్చు మనం సంతోషంగా. ఎన్నో లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అన్ని విధాల సీఎం గారికి తోడ్పాటు అందజేసి ఆయన ఈ స్థితికి వచ్చేందుకు ముఖ్య కారకురాలైన భువనేశ్వర్ అమ్మగారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ శుభదినము కార్యక్రమాన్ని చేపట్టాము. చంద్రన్న కిరణాలు దీని పేరు. మనకు తెలుసు ఎన్నో కోట్ల కుటుంబాలు, 5 కోట్ల మంది ప్రజానీకం కూడా లబ్ధి పొందుతున్నారు మన రాష్ట్ర డెవలప్మెంట్ గురించి. మన రాష్ట్రము మొత్తం దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం గారు చాలా వినూత్నమైన పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతగా ఆయనకు సంబంధించిన ఉద్దేశాలు ప్రజల వద్దకు పోవాలి. అదేవిధంగా
పథకాలు వాటి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఏదైనా సాధక బాధకాలు ఉంటే కూడా ప్రజల నుంచి తెలుసుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న కిరణాలను ఈరోజు ఎంఆర్పల్లిలో ప్రవేశపెడుతున్నాను. ఈ చంద్రన్న కిరణాలు ఎంఆర్పల్లిలో ప్రతిరోజు జరుగుతుంది. కేవలం ఈ రోజే కాదు, ఎంఆర్పల్లిలో ఉన్న వార్డుల్లో ప్రతిరోజు ఒక్కో ప్లేస్ని మేము ఐడెంటిఫై చేసి అక్కడ అందరినీ పలకరించడం, వారి కష్టసుఖాలు తెలుసుకోవటం, ఇలా విధంగా మేము ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఎంఆర్పల్లి అయిన తర్వాత మెల్లమెల్లగా దీన్ని తిరుపతిలో ఇతర ప్రాంతాలు కూడా విస్తరించే ఐడియా ఉంది మాకు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని కాంగ్రెస్ కమిటీని నియామకం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు తెలిపారు. గురువారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ చిట్టిబాబు ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఉపాధ్యక్షులుగా పార్థసారథి రెడ్డి, గొడుగు చింతల గోపి, నాగరాజ్ యాదవ్, పివి రమేష్లు నియమితులయ్యారని తెలిపారు. అలాగే జనరల్ సెక్రటరీలుగా తళారి గోపీచంద్, వెంకట్ రైలు శివకుమార్, మహేష్ బాబు, కృష్ణమూర్తులు, కార్యదర్శులుగా మోహన్, జగపతి బాబు, జయకుమార్, సుమన్, చక్రి, శివ, శక్తి, మణికంఠ, వెంకటేశులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మండల సాయిలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వినోద్ కుమార్, వాసు, రాజగోపాల్, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నవీన్ కుమార్, ఎస్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా ధనంజయ్ కుమార్లు నియమితులైనట్లు ఆయన తెలియజేశారు. అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామక పత్రాలను అందజేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగంటి గోపాలరెడ్డి, సుధాకర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, సింధుజ, శివబాలాజీ, గురుమూర్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేడం వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు అప్రూవల్ చేసి పంపించారు. తిరుపతిలో సిటీ కాంగ్రెస్ బాగా బలపడటానికి మేడం గారు 1-2 సార్లు ఎంక్వైరీ చేసి సిటీ కమిటీని అప్రూవల్ చేసి ఈరోజు పంపడం జరిగింది. ఈ కమిటీ నిరంతరం ప్రజల్లో ఉంటుంది. అనేక సమస్యల మీద కంటిన్యూగా పోరాడతామని మేము ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. ఈ కమిటీ ద్వారా కూటమి ప్రభుత్వం అయితేమి, ప్రతిపక్ష పార్టీలు అయితేమి, ప్రతి ఒక్కటి ఏ తప్పులు చేస్తే అన్నీ ఎత్తి చూపెట్టడం ఈ కమిటీ నిరంతరం జనాలలో ఉంటుందని నేను కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెప్తున్నాను. ఈ కమిటీని బాగా ఇది చేయాలని మా పార్టీ నాయకులు మాట్లాడతారు. తిరుపతి ఇష్యూస్ మీద, ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఒక సరైనటువంటి నగర కాంగ్రెస్ కమిటీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సోదరుడు చిట్టిబాబు గారు ఉన్నటువంటి చేసి కమిటీని ఈరోజు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి పంపించారు. మరి ఆవిడ అప్రూవల్ మీదకి ఈ కమిటీని కూడా నియమించడం జరిగింది. కొత్తగా ఏర్పాటు వంటి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా ప్రజా సమస్యల మీద, పార్టీ అభివృద్ధి మీద ఉన్నటువంటి 50 డివిజన్లలో కూడా సరైనటువంటి కమిటీలు కూడా వేసుకొని తిరుపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల మీద ఎల్లప్పుడూ కూడా ముందుండాలని చెప్పేసి నేను వారిని కోరుకుంటా ఉన్నాను. అలాగే రేపు 13వ తారీఖున మా రాష్ట్ర అధ్యక్షురాలు రథసారథి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రేపు తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీకాళహస్తి మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చేస్తూ ఉన్నారు. మరి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, మరి ఎల్ఓపి నేత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మేడం గారు పర్యటిస్తూ ఉన్నారు. మరి ఫస్ట్ విడతలో మొదటి విడత చివరిలో తిరుపతితోటి మొదటి విడత ప్రచార కార్యక్రమం ఆమె ముగిస్తూ ఉన్నారు. రేపు షర్మిలారెడ్డి గారు ఇచ్చేసేటువంటి కార్యక్రమాన్ని అటు తిరుపతి నియోజకవర్గం నుంచి, తిరుపతి నగరం నుంచి, జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులందరూ కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి మేడం గారికి ఎవరన్నా సరే సూచనలు చేయాలన్నా, లేదు మేడం గారితో డైరెక్ట్గా ఏదన్నా మీరు మాట్లాడాలన్నా కూడా కేవలం అది నాయకుల జిల్లా విస్తృత స్థాయి సమావేశం, అంటే ఒక జిల్లా పదాధికారుల సమావేశం లాగా మనం అది నిర్వహిస్తూ ఉన్నాం. నాయకులందరూ, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా ముఖాముఖి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మరి పిసిసి అధ్యక్షుల వారు షర్మిలారెడ్డి గారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇకపోతే
రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తే మరి రాహుల్ గాంధీ గారు 2024 ఎన్నికల నుంచి కూడా చెప్తా ఉన్నారు, అంత ముందు కూడా చెప్పి ఉన్నారు. ఎన్నికల్లో ఒక దుర్మార్గమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది, మ్యానిపులేషన్ నడుస్తూ ఉంది. ఓటర్ లిస్టులు ఇవన్నీ కూడా దొంగ ఓటర్ లిస్టులు తయారు చేసి దొంగ ఓటర్లని చేర్చుకొని మరి రాష్ట్రాలు రిగ్గింగ్ చేసుకొని ఈ విధంగా గెలుస్తూ ఉన్నారు అనేటువంటి దాని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది. మరి అటువంటి అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నాయకులు బూత్ స్థాయి వరకు కూడా మనం కమిటీల్ని పకడ్బందీగా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని మనం నియమించుకోగలిగితే వాటన్నిటికీ కూడా మనం చెక్ పెట్టవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. మరి ఆయన్ని రాష్ట్రాన్ని పరిపాలించండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఘనమైనటువంటి విజయాన్ని అందిస్తే మరి ఆయన చేస్తున్నటువంటి పని ఏందా అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మేము రాసుకున్నాము, పగలు ప్రతీకారాలు మేము తీర్చుకుంటామనే దాని విధంగా ఆయన పోతా ఉన్నాడు. మరి అటు జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ సంవత్సరం అయిపోయింది పరిపాలన వాళ్ళ అధికారంలోకి వచ్చి, ఈ రోజు వరకు కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విధంగా ఏ స్కీమును కూడా వాళ్ళు ప్రజలకి అందించినటువంటి పరిస్థితి కూడా లేదు. కనుక మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా మీరు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ప్రజలకి పరిపాలన చేయండి. మీ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని ముందు పెట్టి పరిపాలన చేయండి అని చెప్పేసి మేము కూట ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా బీజేపీకి పంచన చేరి బీజేపీకి వత్తాసు పలుకుతూ బీజేపీ ఏం చెప్తే అది చేసేటువంటి పరిస్థితుల్లోనే ఆయన రాజ్యసభ సభ్యులను కానీ ఎమ్మెల్సీలు కానీ రిజైన్ చేయిస్తూ ఆ సభ్యత్వాన్ని బీజేపీకి ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ గమనించాలి. కనుక రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు. అటు బీజేపీ తోటి జనసేన, తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్ష పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. షర్మిలారెడ్డి గారు ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఇదే రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సంవత్సర కాలంలో కూడా నిజంగా రాష్ట్ర ప్రజల అభిప్రాయాల మీద కానీ రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలు పడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పడుతున్నటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రేపు జరగబోయేటువంటి షర్మిలారెడ్డి గారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మరోసారి పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా జిల్లా కార్యవర్గ సమావేశానికి, తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కార్యకర్తలతో ముఖాముఖి సంభాషణ చేసి కార్యకర్తల మనోభావాలు, పార్టీ పటిష్టతకు వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకోవాలని, ఆమె పార్టీ పటిష్టతకు ఆమె అభిప్రాయాలని కార్యకర్తలతో, కార్యవర్గ సభ్యులతో పంచుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. మరొక ఉద్దేశం జగన్ పార్టీ చేస్తున్న ఘోరమైన పనుల్ని కార్యకర్తలకు, నాయకులకు తెలియజేయాలని, అదేవిధంగా తెలుగుదేశం వైఫల్యాన్ని తెలియజేయాలని మా పార్టీ అధ్యక్షురాలు ఈ జిల్లా కార్యవర్గ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఆ జిల్లాలకు వస్తున్నారు. మొన్నటికి మొన్న చూసాం, సాక్షి డిబేట్లో కొమ్మూరి శ్రీనివాసరావు, కృష్ణంరాజు గారు మహిళల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారు. అమరావతి వేశ్యల రాజధాని అని అనడం ఎంత ఘోరమైన మాటో మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు పత్రికాముఖంగా దాన్ని ఖండించడంతో పాటు వైఎస్ భారతిరెడ్డి సాక్షి మీడియా అధినేతగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే ఈ రోజు వరకు దాని మీద సాక్షి యాజమాన్యమైన భారతిరెడ్డి గారు కానీ మరొక్కరు కానీ ఏమాత్రం స్పందించలేదు. ఇది మా అధ్యక్షురాలు చెప్పినట్లు ఒక సామాజిక సమస్య. ఎంతో పవిత్రంగా మనం భావించే మహిళలను రాజధానిని సంబోధిస్తూ అమరావతి వేశ్యల రాజధాని అని అంటే
జగన్ పార్టీకి సంబంధించిన మీడియా ఎంత దిగజారిపోయిందో మనకి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇటువంటి సామాజిక అంశాల పట్ల కూడా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు నాయకులు ఎంతో చైతన్యంతో పోరాటం చేయవలసిన అవసరం ఉందనే ఒక ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షురాలు ఈ జిల్లా పర్యటనలో కార్యకర్తలకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి మన జిల్లాకు సంబంధించిన మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాలకు విచ్చేసి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు భారతదేశం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. మతాలను అడ్డుపెట్టుకునేసి వాళ్ళ అధికారం చలాయించాలని ఒక ఉద్దేశంతో కులాలని మతాలని విభజించి పాలిస్తున్నారు. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకునేసి రాబోయే ఎన్నికంటే 29కి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు వాళ్ళకి ఈ యొక్క పత్రాలని నియామక పత్రాలను అందజేయాల్సి కోరుకుంటున్నాం. కన్న తండ్రిని కుమారుడే అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన చిత్తూరు నగరంలోని ఓబనపల్లి కాలనీ లెనిన్ నగర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓబనపల్లి కాలనీ నగర్కు చెందిన వెంకటరెడ్డి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నిత్యం మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. గురువారం సాయంత్రం తండ్రి గొడవ పడడాన్ని చూసి తట్టుకోలేక క్షణికావేశంతో సొంత కొడుకు సోమశేఖర్ కొడవలితో తన తండ్రి వెంకటరెడ్డిని అతి దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. అక్కడికక్కడే వెంకటరెడ్డి మృతి చెందగా సోమశేఖర్ 2 టౌన్ స్టేషన్లో లొంగిపోయాడు. సమాచారం అందుకున్న చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ సంఘటన స్థలానికి చేరుకుని కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2 టౌన్ పిఎస్ లిమిట్స్ లో లెనిన్ నగర్ లోని అనుకున్నటువంటి ఓబనపల్లి కాలనీలో వెంకటరెడ్డి లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు. అతను సొంత కుమారుడే సోమశేఖర్ అనే అతను కొడుకు తీసుకుని నరికి చంపేశాడు. వివరాలకు పోతే ఇతను లారీ డ్రైవర్ గా పనిచేస్తూ తాగితే ఇంటికి వచ్చినాడు 24 అవర్స్ డ్రంకన్ కండిషన్ లో ఉంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ డబ్బులు అడిగితే ఇవ్వకపోతే వాళ్ళ పైన ముఖం మాదిరి ఒక సైకో మాదిరి బిహేవ్ చేస్తారు. ఆ సిచ్యుయేషన్ ని ఆ పరిస్థితుల్ని భరించలేక వాళ్ళ కొడుకు ఈరోజు వాళ్ళ తండ్రిని క్షణికావేశంతో చంపేయడం జరిగింది. దీని విషయమై అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాము. అతను కూడా రేపు కోర్టులో హాజరుపరుస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి పాలనకు సంవత్సరం పూర్తి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంబరాలలో తెలుగు తమ్ముళ్లు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్న రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అంగరంగ వైభవంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు. అన్నా క్యాంటీన్లో ఒక నిర్దిష్ట సమయంలో నాణ్యమైన ఆహారం అందించండి. పలు ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులకు ఆదేశాలిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. చిత్తూరులో ఘాతుకం. కొడవలితో అతి కిరాతకంగా తండ్రిని నరికి చంపిన తనయుడు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.